నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో మూస్కరముఖాలు హిందువులపై దాడులు చేయడం దారుణం. వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారన్న విశ్వ హిందూ పరిషత్ నేతలు. మోటారు రవాణా రంగ సంస్థకు ప్రభుత్వ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు. ముత్యాలమన్నే మహిళ ఒంటరి పోరాటంతో కాలనీ సమస్యకు పరిష్కారం. తుర్కయంజా మున్సిపాలిటీలో ప్రహారీ గోడను కూల్చివేసిన హైడ్రా అధికారులు. రంగారెడ్డి జిల్లా గంట్లవెల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆస్తుల ధ్వంసం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలన్న గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో మూష్కరముఖాలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని విహెచ్పి జాతీయ అధికారి ప్రతినిధి రావినితుల శశిధర్, జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులను ఖండిస్తూ శనివారం దిల్సుఖ్ నగర్ రహదారిపై విహెచ్పి బజరంగ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులని ఖబర్దార్ ఇస్లామిక్ ఉగ్రవాదులారా, ఖబర్దార్. మోటారు రవాణా రంగ సంస్థకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హైదరాబాద్ చిక్కడపల్లిలోని లేబర్ ఆఫీస్ కార్యాలయం వద్ద ట్రాన్స్పోర్ట్ యూనియన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీలను మేరకు రవాణా రంగ కార్మికులకు ఈ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో తిరుగుతున్న ఓలా, ఊబర్, ర్యాపిడో బండ్లను అరికట్టి ప్రభుత్వం ఒక యాప్ను ఆవిష్కరించి తమకు ఉపాధిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రవాణా రంగం ద్వారా ప్రభుత్వం లాభసాటమే ఉంటుందని తప్ప ఎలాంటి నష్టం వాటిలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
రవాణా రంగ సంక్షేమ బోర్డు, డ్రైవర్ సంక్షేమ బోర్డు కోసం గత 25 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాట భాగంలో ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసాం. గత ప్రభుత్వాలను ఎంతో మేము ప్రయత్నించి మేము విఫలమైపోయాం. ఇప్పటికీ మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి అది 28వ కాలంలో పెట్టడం జరిగింది. 26వ కాలంలో దాన్ని పక్కకు పెట్టి గిగ్ వర్కర్ల ఆపదారికంగా పనిచేసే వారిని గిగ్ వర్కర్లు గుర్తించడంలో తప్పులేదు. వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ అనేది కావాలి. కానీ గిగ్ వర్కర్లో పనిచేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మేధావులు చాలామంది ఉన్నారు. అందులో 4 గంటలు 3 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగం వెతుక్కొని అందులోకి వెళ్ళి పని చేయకుండా పోతారు. కానీ మేము అట్లా కాదు. రవాణా రంగం నుంచి మేము ఒక ప్రొఫెషనల్గా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ట్యాక్స్ కట్టి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి మేము ప్రొఫెషనల్ డ్రైవింగ్ చేస్తున్నాం. మీ జీవనోపాధి మాది ఇది. కాబట్టి మాకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేశాం. మరీ చెప్తున్నామండి, రేవంత్ రెడ్డి గారు మీరంటే మాకు చాలా గౌరవం. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేము కొత్తగా అడగడం లేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాని గురించి అడుగుతున్నాము. అది ఏర్పాటు చేసి మాకు న్యాయం చేకూరుస్తారని మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని కొందరు కబ్జాదారులు రోడ్డును అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో శ్రీరంగపురం కాలనీలో సుందరయ్య కాలనీ, యాపిల్ కాలనీలో పాటు సుమారు 7 నుంచి 8 కాలనీలకు వెళ్లే రహదారులు కబ్జాకు గురైంది. దీని చుట్టూ కొంతమంది వ్యక్తులు ప్రహారీ కూడా నిర్మించారు. దీంతో కాలనీవాసులు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. దీనిపై కాలనీవాసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని అఖిలపక్షంగా ఏర్పడి జేఏసీగా ఏర్పడి సమస్యను అధికారులకు విన్నవించిన పట్టించుకునే నాదుడే కరువయ్యాడని కాలనీవాసులు వాపోయారు. కానీ ఇప్పుడు ఒక మత్యాలమ్మ అనే మహిళ ఒంటరి పోరాటం చేస్తూ హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన ప్రహారీ గోడను కూల్చివేయడంతో మా సమస్య పరిష్కారం అయిందని కాలనీవాసులు తెలిపారు. హైడ్రా అధికారులకు పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. 1974లో ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి చెందినటువంటి భూమిలో ఆయన లేఅవుట్ వేశారు. పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో దుర్బుద్ధి పుట్టింది. ఈ స్థలాలు ఆక్రమించాలి అనేటటువంటిది. దాంతో థామస్ జాన్ గారికి చెందిన 4 ప్లాట్లు వాటిని కబ్జా చేయటానికి ప్రయత్నం చేశాడు. కోర్టుకు వెళ్ళారు జాన్ గారు. ఆయన అర్ధాంగి బాధితులందరూ కూడా హైడ్రాకి పిటిషన్ పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి కాగితాలు అనేక కోర్టుల్లో జాన్ గారికి, అట్లాగే కొరట్కర్ గారికి, మంజులకి, వీరందరికీ కూడా అనుకూలంగా తీర్పిచ్చిన వాడికి ఒక్కటంటే ఒక్కటి లేకపోయినప్పటికీ కూడా కేవలం ధనబలంతో పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ నేను కేసు శ్రీరంగపురం కాలనీ, ఇంజాపూరు, తుర్కెంజాలు. నేను రంగనాథ్ సార్ దగ్గరికి హైడ్రా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సారు పార్కు కూడా పెట్టించిండు. ఈ రోజు రోడ్డు కూడా తీపిచ్చిండు. మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ కూడా చాలా ఇది తీసుకుండు దీనిపైన రోడ్డు మీద. కానీ ప్రతిసారి నాకు ఫోన్లు వస్తున్నాయి. హైడ్రా సార్ వాళ్ళు మొత్తం అందరు నాకు ఫోన్లు చేస్తున్నారు. శ్రీరంగపురం కాలనీలో, తుర్కెంజాల్ మున్సిపాలిటీలోని శ్రీరంగపురం కాలనీలో రోడ్డును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 2023లో ఎన్నికల సమయంలో ఈ రోడ్డు ఉన్నటువంటి స్థలం నాదే అని చెప్పేసి ఇతరులు కబ్జా చేయడం జరిగింది. దానికి గాను ఈ కాలనీ వాసులు అందరూ కలిసి హైడ్రాకు రిప్రజెంటేషన్ చేస్తే హైడ్రా వారు ఈరోజు వచ్చి ప్రజలందరి హర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ మిత్రులకు ముఖ్యంగా ధన్యవాదాలు. గతంలో ఈ రోడ్డు కట్టమైసమ్మ సాగర్ హైవే కింద ఉన్నటువంటి రోడ్డు, కింద ఉన్నటువంటి 7 కాలనీలు ఉన్నాయి. సుందరయ్య కాలనీ, లక్ష్మణ కాలనీ, యాపిల్ వెన్యూ, అదేవిధంగా శ్రీరంగపురం కాలనీ, సాయినాథ్ కాలనీ, ఈ కాలనీలు ఉన్నాయి. అయితే వీటికి రోడ్డు ఫస్ట్ నుంచి కూడా కనీసం 30 సంవత్సరాల క్రితం నడుస్తున్న రోడ్డు ఇది. అయితే దీనికి
ప్రధాన రహదారి రోడ్డు. అయితే దీనికి రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం గండ్లవేలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిన్న గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వం సెలవు ఉండడంతో పాఠశాలకు తరలు వేసి ఉంచారు. ఇది గమనించిన కొందరు ఆకతాయిలు అల్లరి మూకాలు పాఠశాలలో చొరబడి డోర్లకు ఉన్న తాళాలను పగలగొట్టి ఫ్యాన్లను ధ్వంసం చేశారు. అల్మారీలను పగలగొట్టి అందులోని విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుంజిరు ఈ కొండలాగా చేసి ఇట్లా గుంజడానికి లోపలికి గుంజడానికి. ఇటీవల దుబాయ్లో హత్యకు గురైన నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మున్నపేటకు చెందిన శ్రీనివాసుల మృతదేహాలు కలిగిన శవపేటిక శనివారం ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. దుబాయ్లోని సామాజిక సేవకుడు నర్సింహులు ఇండియన్ కాన్సులేట్ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కుటుంబ సభ్యులతో సమన్వయం చేసి మృతదేహాలు తరలింపుతో సహకరించారు. హైదరాబాద్ ఎయిర్ కార్గో వద్ద ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ గల్ఫ్ కార్మికుల శవపేటికలపై ప్రభుత్వ పక్షాన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏమైతారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు? మీకు చనిపోయిన వ్యక్తి ప్రేమ్ సాగర్ సార్, అస్సాం ప్రేమ్ సాగర్. అతనికి నేను పంపతాను సార్. ఎన్ని రోజుల కింద లాస్ట్ ఫ్రైడే సార్. అతను 6 సంవత్సరాలుగా మౌనం డేటింగ్లో చేసింది. సో అనుకోకుండా ఈ విషయం మాకు లాస్ట్ ఫ్రైడే తెలిసింది. ఏం జరిగిందంట? అసలు ఎట్లా చనిపోయిందండి? అక్కడ పాకిస్తాన్లో కొంచెం ఇతని పైన శ్రీనివాస్ అనే వ్యక్తి పైన కొంతమంది పైన అటాక్ చేసింది అతను. అది అసలు అక్కడ ఏం జరిగిందో కూడా మనకి తెలియదు, అంతా కూడా స్పెక్యులేషనే. మనం న్యూస్లో చూసేది, మీడియాలో చూసేదే, మాకు కూడా అదే తెలుసు. అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం. సౌకర్యం ఏర్పాట్లు చేయలేదు మన ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకన్నా ముందే మేనిఫెస్టోలో పెట్టారు గల్ఫ్ కార్మికులను కాపాడడానికి గల్ఫ్కు సంక్షేమ పథకాలు ఇనిషియేట్ చేయాలని 4 పాయింట్లు మేనిఫెస్టోలో పెట్టాం. 4 పాయింట్లు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసామంటే 100%. ఒకటి 5 గారు వెళ్ళి మన దమ్మపురికి వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఏంటి, ఇందిరమ్మ ఇల్లు చేయడం అనేది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఒకటి వాళ్ళకి కలిగించడం అనేది, మిగతా 5 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ అంటే 100% మేము ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో 100% ఇంప్లిమెంట్ చేశాము. ఇంకా కూడా వేరియస్ సంక్షేమ పథకాలు
పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా కుకట్పల్లి వై జంక్షన్ వద్ద విహెచ్పి నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు. ఇలానే హిందువులపై దాడి జరిగే సహించేదే లేదని, ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్లో బాధిత కుటుంబాలకు అండగా ప్రతి ఒక్కరూ నిలబడతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి కంటోన్మెంట్ బోయిన్పల్లి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులోకి వచ్చిన వరద నీరు జలపాతాన్ని తలపించింది. మోకాళ్ల లోతు నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షానికి పరిస్థితులు ఇలా ఉంటే రేపు వర్షాకాలంలో తమ పరిస్థితులు ఏంటని స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో అర్థం కావడం లేదన్నారు. అందుకు కారణం కంటోన్మెంట్ ఎన్నికలు ఇంకా నిర్వహించకపోవడమేనని వారు తెలిపారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయడమా లేదా ఎన్నికలు నిర్వహించడమా ఏదో ఒకటి చేయాలని కోరుతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక తమ పరిస్థితి త్రిశంక స్వర్గంలో ఉన్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. దగ్గర ఉన్నటువంటి సమస్యను చూస్తే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నీళ్ళు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి యాక్సిడెంట్లు జరగడం, ఈ వాటర్ నిల్వ ఉండడం బట్టి పక్కన ఏదైతే ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉండడం వల్ల ఈ వాటర్ రోడ్లో గత 20 నిమిషాలు కురిసిన వర్షానికే ఇంతలాగా మోసపోయిన ప్రజలు. ఎందుకు మోసపోయిన ప్రజలు అంటే ఇక్కడ జరిగిన వాతావరణం చూస్తుంటే ఎన్నో బండ్లు ధ్వంసమైపోయినాయి, కింద పడిపోయినాయి. మరి దీన్ని మధ్య నాతో లేకపోయిందో మరి ఇంతకు ముందు కూడా ఈ రోజుల్లో ఇట్లా జరుగుతుండే. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బోయిన్పల్లి కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ 1లో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో 5:30 to 6:30 హాఫ్ అన్ అవర్ 1 అవర్ వర్షం పడ్డది. వర్షం పడినందుకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ప్లస్ బండ్లు కూడా ఖరాబ్ అయినాయి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం, నా బండి కూడా ఖరాబ్ అయింది లాస్ట్ ఇయర్. కాబట్టి దీనికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుతున్నాము. ఎమ్మెల్యే గారి దృష్టికి, కంటోన్మెంట్ సిఓ గారి దృష్టికి, మన కంటోన్మెంట్ వీపీ అయిన భానుక నర్మదా మల్లికార్జున గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్యలు మీరు సాల్వ్ చేయాలని మేము కోరుతున్నాము. బోయిన్పల్లిలో ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే కంటోన్మెంట్ ఏటీఎంసీల మధ్యన కావాలి, లేకపోతే ఎలక్షన్స్ అనే కావాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం అప్పటిదాకా సాల్వ్ అయ్యేటట్టు కనబడతలేదు. నాకు ఎమ్మెల్యే గారు మీరు దయచేసి దీని మీద చర్య తీసుకొని దీన్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాను. చెప్పు कितना कम होगा? పొద్దుటి వరకు వెళ్ళిపోతాడు. 2 घंटे में खाली होता है.
ఎందుకంటే ఇన్ని బండ్లు పోతే ఆ వాటర్ కి మొత్తం ఇదే వెళ్ళిపో వాటర్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో సుమారు 15 కోట్లతో రిజర్వాయర్ మంజూరైన సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి 141 డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీతారాము యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీతారాము యాదవ్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు త్రాగునీటి కోసం పోరాటాలు చేసేవారని ఈరోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చొరవతో డివిజన్ ప్రజల కళ సాకారమైందని కార్పొరేటర్ తెలిపారు. ఈరోజు మా గౌతమ్ నగర్ డివిజన్లో ఈరోజు మేము మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు మా డివిజన్ పుర ప్రజల తరఫు నుండి మొత్తం గౌతమ్ నగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మేము స్థానికంగా కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మేము ఎంచుకున్న రెండు ప్రాజెక్టులు, ఒకటి రిజర్వాయరు, రెండోది RUB, తర్వాత మూడోది వచ్చేసి ఇంత లిటరల్గా ప్రజల గురించి కష్టపడే వ్యక్తి ఎమ్మెల్యేని మేము భూతో భవిష్యత్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఈ ఒక్క ఎమ్మెల్యేనే ఏకైక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నా కూడా వెళ్ళి అధికారం ఒక 450 కోట్లు మాకు ఇవ్వాల్సిందిగా అధికార పక్షాన్ని మేము కోరుకుంటున్నాం. డెవలప్మెంట్లో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాకు తీసుకొచ్చి మేము ఇదే విధంగా మీకు కూడా పాలాభిషేకం చేస్తాం మా ఎమ్మెల్యే గారికి చేసినట్టు. అంతేగాని చేసే వ్యక్తిని మీకు ఏంటంటే గిట్టక అసహనంతో మేము చేసే డెవలప్మెంట్ మీకు ఓర్వలేక ఇలా అవార్డులు చవాట్లు పెడుతున్నారు. అది సరికాదు. మేము మాటల మనుషులం కాదు, చేతల మనుషులమని ఇంకోసారి నేను వినిపించుకుంటున్నాను. అయ్యన్ నగర్లో మా ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం. ఒక మాట వాస్తవం, మా బస్తీ ఏర్పడి 40 సంవత్సరాల నుంచి మా నీటి సమస్య ఎదుర్కొన్న సమస్య సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఇందిరానగర్కి నీళ్ళు వచ్చిన మాట వాస్తవము. ఈ రోజు అయ్యన్ నగర్కి రిజర్వాయర్ రావడం, నీటి సమస్య ఉండడంతో మా ఎమ్మెల్యే గారి చొరవతో 14,95,00,000 ప్రభుత్వంతో కొట్లాడి శాంక్షన్ చేపించినందుకు అయ్యన్ నగర్, మా ఇందిరానగర్ కానీ, జేఎల్ఎస్ నగర్ కానీ, హిల్టాప్ కాలనీ, రామల్ నగర్ కానీ రుణపడి ఉంటామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎమ్మెల్యే గారు అనిత్యం మా కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ సునీతారాము ఇక్కడ అందరము కూడా మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ రావి చెట్టు దగ్గర గౌతమ్ నగర్ 141 డివిజన్లో గ్యాదర్ అయ్యి మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారికి పాలాభిషేకం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి మేము పాటుపడుతున్నాము ఈ రిజర్వాయర్ కోసము. ఈ కళను సాకారం చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్నకి ఏ రోజైతే మాకు ఇక్కడ రిజర్వాయర్ అవసరం ఉంది అని చెప్పేసి అందాల నటి సంయుక్త మీనన్ నగరంలో సందడి చేశారు. AS రావు నగర్లో ఏర్పాటు చేసిన నీలాంబరి సిల్క్స్ తొలి షోరూంలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతితో నేసిన పట్టు చీరలు కాలానుగుణంగా ఆకర్షణను కలిగి ఉంటాయని అన్నారు. వేడుకల కోసం వ్యక్తిగతంగా సాంప్రదాయ చీరలను ధరించడం ఇష్టపడతానన్నారు. ఈ సందర్భంగా నీలాంబరి సిల్క్స్ వ్యవస్థాపకుడు బొజ్జ పురుషోత్తం మాట్లాడుతూ స్వచ్ఛమైన చేనేత పట్టు పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవం ఉందని, ఆ అనుభవంతోనే ఎల్లప్పుడూ నాణ్యమైన ప్రామాణికతను, వైవిధ్యమైన దృష్టి కేంద్రీకరించి నాణ్యమైన పట్టుచీరలు తక్కువ ధరలకు విక్రయిస్తున్నామని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. AS రావు నగర్లో ఉన్న జనాలందరూ నీలాంబరి సిల్క్స్ కి ఒక పెద్ద సపోర్ట్ ఇచ్చేసేయండి. వాళ్ళ ఫస్ట్ షోరూమ్ అన్నమాట. 20 years గా ఆన్లైన్ లో ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఒక ఫిజికల్ షోరూమ్ పెట్టేసి ఒక బిగ్ షోరూమ్ అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషోత్తం గారు అండ్ ఫ్యామిలీకి ఒక పెద్ద విషెస్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న ప్లేస్ నుంచి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ 20 years 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఇంత పెద్ద షోరూమ్ ఇనాగ్రేషన్ చేయాలంటే ఆ జర్నీ ఏంటో వీ కెన్ ఓన్లీ ఇమాజిన్. సో ఇది ఒక స్టార్టింగ్ అని నేను చెప్తున్నా. ఇక్కడ నుంచి మీరు ఇంకా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ డ్రీమ్ ఏంటో నాకు తెలీదు, కానీ ఇది ఫస్ట్ షోరూమ్ ఇది ఇనాగ్రేషన్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బ్రాండ్ని మొదలు పెట్టడం అది ఇట్స్ అన్ ఆస్పిషియస్. సో మీరు ఇంకా ఒక 10 years లేకపోతే ఒక 5 yearsలో ఇంకా 50 షోరూమ్ అట్లా ఐ వాంట్ యూ టు గ్రో. ఆల్ ద బెస్ట్. ప్యూర్ ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీ టైప్ ఆఫ్ శారీస్ మా దగ్గర ఉంటాయి. తప్పకుండా ఇచ్చేసేయండి. నీలాంబరి సిల్క్స్ AS రావు నగర్. పట్టు, ఫ్యాన్సీ, కంచిపట్టు, గద్వాలు,
and lightweight pattu, fancy, all type of sarees available. Prices మీకు 500 to 1.5 lakh దాకా మా దగ్గర అవైలబుల్. ఓపెనింగ్ ఆఫర్స్ టు మీకు ఎవ్రీ 10,000 పర్చేజ్ చేస్తే 3,300 సారీ గిఫ్ట్. ఎవ్రీ సారీస్ మీద మీకు 20 నుంచి 50% డిస్కౌంట్. నా దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఏఎస్ రావు నగర్లో తెరిచినందుకు చాలా హ్యాపీ అండ్ గర్వపడుతున్నాను. ముఖ్యంగా నీలాంబరి సిల్క్స్ ఫస్ట్ షోరూమ్ ఇట్లాంటి ఇండియా లెవెల్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ చెన్నైకి చాలా మంది బట్టలు తీసుకొని వెళ్తూ ఉంటారు. మ్యారేజ్లు కానీ ఏ ఫంక్షన్స్ అయినా అక్కడ పోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా చాలా షోరూమ్స్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి మేము అక్కడ పోకుండా జరుగుతూ ఉంది. ఇంకా ఇట్లాంటి షాప్స్ ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నీలాంబరి సిల్క్స్ అనే ఒక గొప్ప వస్త్రాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. నిజంగా ఇది మాకు కూడా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా ఇంటి పక్కలనే ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి మేము పర్చేసింగ్కి వచ్చే అవకాశం కూడా మాకు కల్పించినందుకు ముఖ్యంగా నీలాంబరి సిల్క్స్ వారిని అభినందిస్తూ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో మూస్కర ముఖాలు హిందువులపై దాడులు చేయడం దారుణం. వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలన్న విశ్వ హిందూ పరిషత్ నేతలు. మోటారు రవాణా రంగ సంస్థకు ప్రభుత్వ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు. ముత్యాలమన్నే మహిళ ఒంటరి పోరాటంతో కాలనీ సమస్యకు పరిష్కారం. తుర్కెంజా మున్సిపాలిటీలో ప్రహారీ గోడను కూల్చివేసిన హైడ్రా అధికారులు. రంగారెడ్డి జిల్లా గంట్లవెల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆస్తుల ధ్వంసం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలన్న గ్రామస్తులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.